డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనకి టెక్నికల్గా ఇంజనీరింగ్ వ్యవస్థలో 3 రకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. ఒకటి బీఈ ఆర్ బీటెక్, అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిప్లొమా చదువుతున్న వాళ్ళు, ఐటీఐ చదివిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ. ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఓన్లీ ఈ కిందన ఉన్నటువంటి డిప్లొమా వాళ్ళకి గైడ్లైన్స్ మాత్రమే ఇవ్వగలరు. వీళ్ళు ఏమి చేయలేరు. గైడ్లైన్స్ ఇస్తారు, వీళ్ళ ప్లాన్ వేరేగా ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం ఈ యొక్క డిప్లొమా చదివినటువంటి వారు అమలు చేస్తారు. ఇది కూడా ఈ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఏ పని చేయలేరు. అది కూడా మళ్ళీ తిరిగి ఐటీఐ వాళ్ళకే పురమాయిస్తారు. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు, ఆ ఐడియాని సూపర్వైజర్ అమలు చేస్తాడు. ఎవరి ద్వారా? ఐటీఐ వాళ్ళ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లైన్మెన్స్ పోస్టులు, ఎలక్ట్రికల్ లైన్మెన్ పోస్టులని ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళనే తీసుకుంటారు. ఎంచేదంటే వాళ్ళకే అక్కడ పనిచేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఐటీఐ వాళ్ళు. ఇంజనీరింగ్ వాళ్ళు పనిచేయరు, ఒక పోల్ ఎక్కలేరు, ఒక ఫ్యూజ్ కెరీర్ వేయలేరు. వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ ఉండదు. థియరిటికల్గా నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థలు దీంట్లో ఒకటో కూలి, రెండో కూలి, మూడో కూలి. ఇంజనీరింగ్ వాడేమో పెద్ద కూలి, డిప్లొమా వాడేమో రెండో కూలి, ఐటీఐ వాడేమో 3 కూలి. ఈ 3 కూలీలు కలిస్తేనే ఏదైనా సరే వ్యవహారం జరుగుతుంది.